వినెను. స్పష్టంగా రాయబడింది. అబ్రాహాం ఎవరి మాట విన్నాడంట? ఈ రోజున దేవుని మాట ఉందా లేదా? అబ్రహాంకి భార్య మాట ఉందా లేదా? ఎవరి మాట వినాలి? ప్రభువేమన్నారు? నా మాట విని వాటి ప్రకారముగా చెయ్యాలి. నా మాట వినువాడు నన్ను ప్రేమించువాడు, నా ఆజ్ఞను గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. ఇప్పుడు అబ్రహాము దేవునికి సత్సంబంధం లేదా? ఉంది. సహవాసం లేదా? ఉంది. మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాడు. మరి ఎవరి మాట విన్నాడు? అబ్రాహాము సారీ మాట వినెను. ఇక్కడే అర్థమైపోయింది కదా ఎందుకు కట్టర్ ఫ్లాప్ అయిందో. సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనకి? దేవుని మాట విన్నప్పుడు సక్సెస్, గ్రాండ్ సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం మనుష్యుల మాట విన్నామో, ఆ మనుష్యులు భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా ఆ మనుష్యులు మన శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, పరిస్థితులు స్థితిగతులు కావచ్చు, దేవుని మాట తప్ప మరి ఎవరి మాట మనం విన్నా అక్కడే రాంగ్ స్టెప్ పడింది. ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది? అక్కడే రాంగ్ స్టెప్ పడింది. ఈ రాంగ్ స్టెప్ వాళ్ళ నడినెత్తి మీద నిప్పుల కుంపటని తెచ్చిపెట్టింది. నిప్పుల కుంపట తెచ్చుకుని నెత్తి మీద ఎత్తుకుంటే నెత్తి బోడైపోద్ది. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు కోపం వచ్చి ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు తెలుసా? నీ నడినెత్తిని బోడు చేస్తాను నేను అన్నాడు. హెచ్చరిక ఇది. నీ నడినెత్తిని బోడు చేస్తాను. మన అచ్చ తెలుగులో చెప్పాలంటే బోడు గుండె అయిపోద్ది. ఇందులో దేవుని మాట కాక కొంతమంది అనుకుంటారు లాగేస్తూ ఉంటుంది. ఏమేస్తూ ఉంటుంది? మీరు నన్ను అర్థం చేసుకోండి అమ్మా, బాధ పెట్టుకోకండి, కొంచెం కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా అనుకోకండి. దేవుని వాక్యం శ్రేష్టమైంది. ప్రభు నన్ను ఎలా నడిపిస్తే అలాగే నడుస్తాను. ఒకవేళ ఏమన్నా బాధ పెట్టుకుంటే ఏమీ లేదు, లేచి వెళ్ళిపోండి, పర్లే, నో ప్రాబ్లం. చూడండి, కొంతమందికి లాగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి బాగున్నాడు అనుకో, అన్నీ బాగున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, పైగా అందగాడు, కొరుక్కు తినేలా ఉన్నాడు అంటే మన ఊళ్ళు మాటలు ఉంటాయి కదా, అలాగే విన్నానులే కొంతమంది. ఆ కుర్రోడిని అడిగెత్తి బాగుంటుంది కదా మన పిల్లకి, ఈడు జోడుని దారెట్టుకుని వెళ్తుంటే అందరూ చిలక గోరింక అనుకుంటారు. మరి అంత అలాగ ఉంటుంది. మరి లాగుతా ఉంటుంది, లాగుతా ఉంటుంది. బెంగళూరు అయితే రాత్రి ప్రయాణం అంతే, నిద్దట్లో పోద్ది ప్రయాణం అంతా. ఆంధ్ర అయితే రోజు ప్రయాణం. బెంగళూరు అల్లుడే కావాలి. ఈడుస్తంతే ఏమీ లేదు మన దగ్గర, యోగ్యులం కూడా కాదు, హై లెవెల్లో ఉంటాయి ఆలోచన. అమెరికా అల్లుడు కావాలి. ఇలాగా కొన్ని విషయాల్లో మనుష్యులు ఏమవుతారంట? లాగబడతారంట, ఏడవబడతారంట. నువ్వు లాగబడ్డావంటే ఒళ్ళంతా ఏమైపోద్ది నీకు? లాగబడ్డమంటే ఏంటో తెలీదా? ఓ మాట చెప్పనా? గేదెలు నిప్పడానికి తాడు తీస్తున్నాం, తీసినాడు గేదె ఏం చేసిందంటే నేను లాక్కుపోయింది ఎక్కడికి? కత్తిరిలోకి. ఒళ్ళు సీరేద్ది. ఏమవుద్ది? ఒళ్ళంతా గాయాలు అయిపోయి రక్తాలు వచ్చేస్తాయి. అవునా కదా? అందుకని లాగబడకూడదు. లాగబడడం అనే పదం చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ దాని పరిణామం చాలా పెద్దగా ఉంటుంది. అర్థమైందా? గోటుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అనమాట దాని అర్థం. అందుకని ఎప్పుడు కూడా లాగబడకూడదు, ఏడవబడకూడదు. అందుకే దేవుని వాక్యములో లాగబడవద్దు, ఏడవబడవద్దు, దేవుని మాటకు లోబడు చాలు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక.
దేని విషయంలో ప్రాకులాటొద్దు. నీ స్వచ్ఛత్వం వద్దు, నీ సొంత ఆలోచన వద్దు, సొంత నిర్ణయాలు వద్దు, నీ ఊహలొద్దు, ఉద్దేశాలొద్దు. నీ కొరకంటూ దేవుడు డిజైన్ చేసింది నీకు చాలు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఉద్దేశించినది నీకు చాలు. అది నీకు మేలు, అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదదాయకము. హల్లెలూయా. దేవుడు నీకు ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటది నీ జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన మాటను మీరి ప్రక్కన పెట్టి నీ సొంత మాటలు, ఆలోచనలు లేదా మనుష్యుల మాటలను నువ్వు నమ్ముకున్నావో, నీ నడినెత్తి మీద నిప్పులు కొంపటి నువ్వే తెచ్చుకుని పెట్టుకున్నావు. నడినెత్తి మీద నిప్పులు కొంపటి అంటే అర్థం అవ్వలేదా మీకు? అర్థమయ్యేలా చెప్పనట్టి. ఇంతకుముందు పొయ్యిలు ఉండి కదా, పొయ్యిలో పుల్లలు ఎట్టేవారు కదా, ఆ పుల్లలో ఇంత బొగ్గులు ఎర్రగా ఉండి, అయినా ఆ బొగ్గులు ఆఖరికి స్టీల్ గిన్నెలో పెట్టుకున్నా బోడైపోద్ది. ఎందులో పెట్టుకున్నా, బట్టలో పెట్టుకున్నా బోడైపోద్ది. ఎక్కడ పెట్టుకున్నా నీకు బోడుగుండు అనమాట. అందుకే దేవుడు నిన్నడి నెత్తిని బోడు చేస్తానన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము గారి నెత్తి బోడైపోయింది. అంతవరకు కూడా ఆనందదాయకంగా, సంతోషదాయకంగా ఉన్నటువంటి బ్రతుకు ఏమైపోయింది? బోడైపోయింది. నా యజమానుడా ఎంత ప్రేమ వలకు పోసిదో భార్య, ఇప్పుడేమంటారు తెలుసా? నా ఉస్సురు నీకు తగలక తప్పదరా రానేసింది. మీకు తెలదేమో అనేసింది, వచ్చేసింది. కోపంలో ఎన్నెన్నో వచ్చేస్తాయి కదా. అంతవరకు ఏమండి అని వాళ్ళు కోపం వచ్చేటప్పటికి ఏటే అంట ఖచ్చితంగా వచ్చేసింది, అక్కడే వచ్చేసింది. ఇప్పుడు మన పాపం హాగరమ్మ మాత్రం ఎలా తయారైంది? ఆవిడ పెద్ద నిప్పులు కొంపటి శారమ్మ నెత్తి మీద. ఇప్పుడు అబ్రహాము నెత్తి మీద శారమ్మ నెత్తి మీద ఆగరమ్మ. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే నిప్పులు కొంపడుకుంటే అందరు నెత్తులు బోడైపోయినాయి. అలాగని శారమ్మ హాగరమ్మ నెత్తి మీద ఎక్కింది. ముగ్గురు నెత్తుల మీద ఏమున్నాయి? నిప్పులు కొంపట్లోనే ముగ్గురు నెత్తి బోడే అయిపోయింది. వాక్యమే ఇది, వాక్యపు మాటే, వాక్యపు పదమే. నీ నడినెత్తి బోడు చేస్తా. మనం ఎప్పుడు కూడా మన స్వచ్ఛిత్తాలు చేసుకుంటే నడినెత్తి ఏమవుద్ది? బోడైపోద్ది. ఈ మార్గం నీకు రహదారిగా కనబడిపోతుంది. వెళ్ళిపోదామని అనుకుంటా, వెళ్ళిపోయాక తెలుస్తుంది అసలు రంగు. వెళ్ళిపోయాక తెలుస్తుంది. లోతండి అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కనబడుతున్నాయంట ఆయనకి? పచ్చగా కనబడుతున్నాయి, పచ్చగా. అందుకని ఆ మార్గం ఎలా కనబడుతుంది? దీనికి రహదారిగా కనబడుతుంది. సేద వెళ్ళిపోతానని కనబడుతుంది. వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు రంగు. మోయాబు దేశం ఎలా కనబడిందండి? ఎవరికి? నయోమికి. సేద వెళ్ళిపోయింది. కృతజ్ఞత కూడు పెట్టుకుంది, దేవునికి స్తోత్రం అనుకుంది. ఆవిడ కూడా ఏమైపోయింది? నడినెత్తి బోడైపోయింది. ఏమండి, లోతును చూడండి, నడినెత్తి బోడైపోయింది. నయోమిని చూడండి, నడినెత్తి బోడిగా మారిపోయింది. ఇద్దరు బ్రతుకులు ఎలా అయిపోయినాయి? అధోగతి పాలైపోయినాయి. ఎంత దౌర్భాగ్యపు జాతికి జన్మనిచ్చాడు లోతు. ఎంత రిక్తురాలైపోయింది నయోమి. ఎవరైనా మనలో నయోమిలో ఉండాలనుకుంటారా? చిచ్చి బాబోయ్ అనుకుంటారు. ఎవరైనా లోతులో ఉండాలనుకుంటారా? ఏమండి, మన సంఘంలో ఇంతమంది ఉన్నారండి, ఉండాలని ఎవరన్నా అనుకున్నారా? మార్గదర్శకంగా ఏమన్నా ఉన్నారు? వాళ్ళు భయంగా ఉన్నారు, హెచ్చరికగా ఉన్నారు. అబ్రహాము తన జీవితంలో సుఖవంతమైనటువంటి బ్రతుకుకు తనకు తానే దుఃఖకరమైనటువంటి పరిస్థితిని ఆహ్వానం చేసుకున్నాడు. ఈ రోజున ఆ సందర్భములో అతడు మనకు ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు. ఇలా మనం ఉండకూడదు. అబ్రాము శారయి మాట విన్నెను, దేవుని మాట వినలేదు. ఈరోజు నువ్వైనా నేనైనా రహదారిగా కనబడుతుందా? జాగ్రత్త సుమ. ప్రతి విషయంలో కూడా నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటే, కన్ఫ్యూజన్లో ఉంచడం నీ దేవుడు. ఎప్పుడు?
ఆయనకు చెవియొగ్గినప్పుడు, ఆయన పంచన చేరినప్పుడు. అంతేగాని నువ్వు ఏదనుకుంటున్నావో దాని పంచన నువ్వు చేరి ప్రభువా ప్రభు అని పలకరిస్తే ఆయన కూడా విముఖుడైపోతాడు, నీకేం అనుకూలుడు కాడు. ఎందుకంటే నువ్వు ప్రభువా ప్రభువాని ఎలా పలకరిస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వు ఎలా ఆయనకి సరెండర్ అయిపోయావో కూడా తెలుసు. కొంతమంది తమ జీవితంలో ఒకటి అనుకుంటారు, అది అనుకుని ప్రభువా ప్రభువా అని మొత్తం ప్రార్థన చేసి చివరికి నీ చిత్తమైతేనే, ఏమైతేనే, నా చిత్రమైతేనే, నీ చిత్తమైతేనే. ఎంత చిత్రంగా అంటారో, నీ చిత్తమైతేనే. కానీ ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, పనులు, క్రియలు అన్నీ జరిగిపోతుంటాయి. ప్రార్థన టైంకి మాత్రం గదిలోకి వచ్చి అన్నీ జరిగిపోతుంటాయి. ఏంటి? దానికి సంబంధించిన అన్నీ జరిగిపోతుంటాయి. ప్రార్థన గదిలోకి వచ్చి నీ చిత్తమైతేనే. ప్రభువుకు తెలుసా, బిలాము కూడా అలాగన్నాడు కదండి, అలాగన్నాడు కదండి. ఏమన్నాడు? వెళ్ళొద్దు బిలాము. అలాగే ప్రభువా ప్రభువా వెళ్ళమంటావా? నీ చిత్తమైతేనే. వెళ్ళమంటావా? నీ చిత్తమైతేనే. దేవుడేమన్నాడు? ఇంటెన్షన్ తెలుసుకుని వెళ్ళు, వెళ్ళు, ఎలా ఉంటుందో నీ పరిస్థితి, వెళ్ళు. మన జీవితంలో ఎప్పుడూ కూడా మనల్ని లాక్కోవాలండి, వెనక్కి లాక్కోవాలి. శరీరం వినదు, తలంపులు వినవు, ఊహలు వినవు, ఉద్దేశాలు వినవు. ఆల్రెడీ మేడ మీద మేడ కట్టేసావు ఊహలతో. దాన్ని ఎలా పెరుక్కుంటావు? నువ్వు పడగొట్టుకుంటావా? అయ్యయ్యో, పడగొట్టుకోవడం ఇష్టం ఉండదు. అవసరమైతే పైన ఇంకో స్టేర్ వేసేస్తావు ఆలోచనల్లో. పైకి మాత్రం చిత్తమైతేనే, చిత్తమైతేనే అంటావు. దేవునికి తెలుసా తెలీదా? చిత్తమైతేనే పైనుంచి వచ్చిందో లోపల నుంచి వచ్చిందో తెల్దా? కొంతమంది అండి భోజనం టైంకి వచ్చారనుకోండి, ఏమండి రండి కొంచెం భోజనం చేద్దాం అంటారు ఎవరైనా. ఎదుటోడికి తెలిసిపోద్ది అది పైనుంచి వచ్చిందో లోపల నుంచి వచ్చిందో. నువ్వు బలవంతం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే లోపల నుంచి వచ్చినట్టు వచ్చి తింటాడు. అంతేగాని తింటారా? తింటారెట్టి? తినొచ్చారనుకుంటా, రండి పెడతాను. ఏంటి తినొచ్చారనుకుంటా, రండి పెడతానా? అమ్మ వద్దమ్మా, తినలేనివాడు కూడా తినేసానమ్మా, అయిపోయిందమ్మా, కడుపు నిండిపోయిందమ్మా అంటాడండా. ఏంటి? నువ్వు పైకి వేసే వేషమే ఒక మనిషికి అర్థమైపోయింది. లోపల నుంచి లోతుల్లోంచి చూసే దేవుడికి అర్థమవుదా? అర్థమవుదా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, నీ ఆలోచన ఎలా ఉందో, తలంపు ఎలా ఉందో, నువ్వు ఏ మనుషుల మాట విన్నావో, ఎవరినో చూసి చెయ్యాలనుకుంటున్నావో అన్నీ దేవునికి తెలిసి ఇంకా జోక్యం చేసుకోవడం నీ చిత్తం. నీ చిత్తం అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడంటే నీ ఇష్టం, నీ ఇష్టం అంటాడు. మనల్ని మనం అణుచుకోగలగాలి. ప్రభువా ఈ తలంపు వస్తుంది, అంత బాగా కనబడుతుంది, నీ వాక్యం నాకు ఇక్కడ ఉంది. లోతు ఏమైపోయాడో, నయోమి ఏమైపోయిందో, బిలాము ఏమైపోయాడో, అంత అబ్రహాము కూడా మాకెంత సంకేతంగా నిలబడ్డాడో నీ వాక్యం ఉందయ్యా. ఈ వాక్యం అంతా నిజంగా నువ్వు విశ్వసిస్తే నీ చిత్తం ప్రభువా నీ పై కనగలవా? బోర్లబడి ఏడుస్తావు దేవుడి దగ్గర. హల్లెలూయా. కడుపు కట్టుకుని ఏడుస్తావు దేవుడి దగ్గర, ప్రభువా నీ చిత్తము తప్ప ఏది నా జీవితంలో జరగకూడదు. పరిస్థితులన్నీ అనుకూలంగా కనబడుతున్నాయి, ప్రభువా మేడుపండు చాలా మేలుపుగా కనబడద్దయ్యా, పొట్ట విప్పి చూస్తేనే అన్ని పురుగులయ్యా, నీ చిత్తము తప్ప ఏది నా జీవితంలో జరగకూడదు. వేరే ఆలోచన నాకు లేదు నాయన, ఇంకా నేను గుడ్డిదాన్ని, నీ కళ్ళే నన్ను నడిపించాలి. నేను గుడ్డిదాన్నయ్యా, నువ్వు నన్ను నడిపించాలి. నేను కుంటిదాన్నయ్యా, నువ్వు నన్ను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు పాట కట్టాడు, గుడ్డోడినయ్యా నడిపించు, కుంటోడినయ్యా నడిపించని కాదు దాని అర్థం. దాని లోతు ఏంటి? గుడ్డివాడినయ్యా నై కనులరియవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. అంటే గుడ్డోడినంటే బర్తులోమయ్యి గుడ్డితనం గురించి కాదు అది. నేను గుడ్డిని, అందుణ్ణి, అందురాల్ని, నీ కన్నులు నాకు కావాలి.
అయ్యా నన్ను నడక ఎటు పోతుందో, కానీ నీవు నీ అడుగు జాడల్లో నన్ను నడిపించాలి. మూగవాడినయ్యా నీ స్వరము నీయవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నాకు నోరు ఉంది కదా అని వాగేయడు, మాటిచ్చేయడు. పుట్టిందంటే చాలా అమ్మాయి, మా అబ్బాయికి అమ్మాయి అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. ఆ తర్వాత తేడా వచ్చిందంటే ఆతలే నిలవట్లేదు వదిన, మాటలేం నిలుస్తాయి, ఏ నీకు ఇంకా అందమైన అమ్మాయి దొరికేసింది కదమ్మా. మనకి గుడ్డోళ్ళులా ఉండాలి. మన కన్నులు కాదండి, ఆత్మీయ నేత్రాలు మనల్ని నడిపించాలి, చూపించాలి. ఆత్మీయ నడక మనకి కావాలి. ఆత్మీయకమైన మాట మనం మాట్లాడగలగాలి. హల్లెలూయా. అబ్రహాము సారా మాట విన్నాడు, తిప్పలు తెచ్చుకున్నాడు, కొడుకు పుట్టాడు. అదే కొడుకు వాగ్దాన పుత్రుణ్ణి హింస పెట్టాడు. అన్ని సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి కొడుకును ఆ అనుబంధాన్ని తెంచుకోవలసేటువంటి స్థితి దాపురించింది. ఏనాలైనటువంటి దుఃఖానికి అబ్రాహాము పాత్రుడిగా నిలబడిపోయాడు.